హాయ్ 10th స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక బిగ్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. చాలామంది ఫలితాలు ఎప్పుడు వస్తాయా అనే ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, అసలు కరెక్ట్గా ఎప్పుడు విడుదల చేయనున్నారు అనే సమాచారాలు స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా పెద్ద పరక్ ఏముండదు, ఆందోళన అవసరం లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో వివరంగా తెలియజేయండి. దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కానీ రిగ్రెట్ కావకండి లైఫ్లో. ఇంకా అప్డేట్లోకి వద్దాం. తెలంగాణలో ఫలితాలు ఎప్పుడు విడుదల చేయనున్నారు? బరాబర్ ఏప్రిల్ 30కి ఫలితాలు అనేవి విడుదల కానున్నట్లుగా ఉదయం 11 గంటలకి విడుదల చేయనున్నారనే సమాచారం తాజాగా మనకైతే అందింది. ఇప్పటికే దాదాపుగా ఇక్కడ చూసుకోవచ్చు, మీరు పైన చదువుతుంటారు బహుశా. ఇక్కడ చూడండి, దానికి సంబంధించి మూల్యాంకనం శనివారం అంటే ఏప్రిల్ 20వ తారీఖు నాడు పూర్తయింది. 10 రోజుల వ్యవధిలో ఫలితాలు అనేవి విడుదల చేయడానికి చాలా మంచి టైం అనమాట. ఇప్పటికే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్ ఫలితాలు అనేవి విడుదల చేయడం జరిగింది. కాబట్టి మనకు కూడా ఖచ్చితంగా ఏప్రిల్ 30వ తారీఖు నాడు ఫలితాలు విడుదల కావడానికి సానుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. వారం రోజుల పాటు ఫలితాలు డీకోడింగ్ అనంతరం ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రభుత్వం విడుదల చేయనుందనేది స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు వివరంగా నేను అందించే ప్రయత్నం చేస్తాను. మీరు గూగుల్ లేదా బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేసుకోండి. అక్కడ సెర్చ్ బాక్స్లో ఏమని టైప్ చేస్తారంటే బీఎస్సీ తెలంగాణ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేస్తే నెక్స్ట్ మీకు డైరెక్ట్గా ఇలానే వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు మనకి ఏప్రిల్ 30కి రిజల్ట్స్ విడుదల చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్స్ కాలం మీద క్లిక్ చేసి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇంటర్ఫేస్కి తీసుకెళ్తుంది. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సెర్చ్ నొక్కితే మీకు సంబంధించిన పూర్తి స్థాయి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చిన కొద్ది రోజులకే మనకి సప్లిమెంటరీ 30 డేస్లో నిర్వహిస్తారు. అలాగే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కి సంబంధించి కూడా అవకాశం అధికారులు కల్పిస్తారు. సో కాబట్టి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారాలను అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.